హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నా. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా పని అయితే ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఒక్కో రోజు ఒక్కో రకంగా అయితే ఉంటుంది. ఈరోజు అయితే నిమ్మకాయలు కోస్తున్నాం. ఇంకా వడ్లు అయితే బియ్యం అయితే అయిపోయాయి. వడ్లు అయితే ఆటోకి వేసి పంపించాము. ఇంక మేమైతే నిమ్మకాయలు కోయడం అయితే స్టార్ట్ చేసి మధ్యాహ్నం వరకు అయితే కోసి మధ్యాహ్నం అయితే అన్నం తిని కాయలు అయితే గ్రేడింగ్ చేస్తున్నాం. ఇక్కడ ఈరోజు అయితే గోతాలు కూడా లేవు, గోతాలు అయిపోయినాయి. వడ్లు వేసి పంపించాం కదా, ఆ ఆటోలో అయితే మధ్యాహ్నంకి గోతాలు తీసుకొస్తారు. ఒక గోతం ఉంటే ఆ ఒక గోతానికి పోసిపెట్టి మిగిలిన అన్ని ఒక 20 బకెట్లు దాకా ఉన్నాయి. ఇంకా ఆ 20 బకెట్లకి అయితే వేసి పెట్టి ఇంక మళ్ళీ వెళ్ళిపోయి కాయలు అయితే కోస్తున్నాం. ఇంక సాయంత్రం గ్రేడింగ్ చేసేటప్పటికైతే ఆటో వచ్చింది. అప్పుడు గోతాలకైతే పోసాము. ఇక్కడైతే ఈరోజు మొత్తం 8 బస్తాలు అయితే అయ్యాయి. ఇంక నేనైతే ఈరోజు అయితే కొన్ని మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నాకు తెలిసిన విషయాలు. మనం ఎప్పుడైనా ఎవరి మీద ఆధారపడకూడదు. మనం ఒకరితో ఎక్కువ కనెక్ట్ అవ్వకూడదు. ఏ విషయమైనా ఒక మనిషి మీదైనా, ఒక ఫుడ్ విషయమైనా, ఏదైనా ఒక ఫోన్కైనా ఎక్కువ మనం కనెక్ట్ అవ్వకూడదు. పిల్లలను కూడా ఫోన్కి అయితే కనెక్ట్ అవ్వకుండా దూరంగా ఉంచాలి. ఇంకా అట్లాగే ఉంటుంది మనకైతే. ఫుడ్ మీద అదే ఇష్టమని ఎక్కువగా తింటే హెల్త్ పాడవుతుంది. ఒక మనిషి మీద ఎక్కువ కనెక్ట్ అయ్యామంటే వాళ్ళ ఎప్పుడన్నా ఏమైనా వచ్చినప్పుడు మనకు చాలా బాధ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా ఎవరితోనూ ఎక్కువ ఆలోచనలు పెట్టుకోకూడదు. ఇంక ఈరోజు అయితే మా విషయాలు అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు హాస్టల్ నుంచి అయితే. ఇంకా అన్ని సామాన్లన్నీ తీసుకొస్తున్నారు. అట్లాగే డీమార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు కూడా అయితే తీసుకొచ్చారు. కొన్ని డీమార్ట్లో తెచ్చారు, కొన్ని అయితే బియ్యం వేసుకెళ్ళారు కదా, వడ్లు వేసుకెళ్ళి ఆ ఆటోలో అయితే కనిగిరిలో షాప్ నుంచి కొన్ని సరుకులు తీసుకొచ్చాము. ఇంకా పిల్లలు డీమార్ట్లో గుంటూరు నుంచి విషయాలను అయితే హాస్టల్ నుండి తీసుకొస్తూ కొన్ని స్నాక్స్కి అయితే డీమార్ట్లో కొన్ని సరుకులు. మినపగుండ్లు అయితే డీమార్ట్లో 110 ఉందంట. ఇట్లా కనిగిరిలో షాప్లో అయితే 120 ఉంది. 10 రూపీస్ అయితే తక్కువ అవుతుంది. ఇంకా అనుకోకుండా 2 చోట్ల తెచ్చుకున్నాం. నేను ఫస్ట్ ఒక సరుకుల లిస్ట్లో రాసా, కానీ మళ్ళీ డీమార్ట్లో కొంచెం తక్కువ రేటు ఉన్నాయని అక్కడ కూడా తీసుకొచ్చారు. మొత్తం అయితే 5 కేజీలు అయ్యాయి. నేను 2 కేజీలు రాసా, ఇంకా 3 కేజీలు డీమార్ట్లో తెచ్చారు. ఇంకా సరుకులు చూడండి ఒకసారి, 1 మంత్కి సరిపడా మొత్తం అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా మేము ప్రతిసారి అయితే ఇట్లాగే తీసుకొచ్చుకుంటాం, ఒకేసారి తీసుకొచ్చుకుంటాం. అవి నెల 2 నెలల దాకా అయితే వస్తుంటాయి. ఏమన్నా మధ్యలో అయిపోయినా మాకైతే అందుబాటులో ఏముండదు, మనకు కొంచెం దూరమే వెళ్ళాలి. అందుకని ఒకేసారి అయిపోకముందే తెచ్చి పెట్టుకుంటూ ఉంటాంలే. ఇప్పుడు మా తిరునాళ్ళు కూడా దగ్గరలో ఉంది. 29 నుంచి అయితే తిరునాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇంకా పిల్లలు ఇంటికి వచ్చారు, పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలి కదా, అందుకోసం అనేసి ఈసారి సరుకులు అన్నీ అయితే ఎక్కువగానే తెప్పించా. మొత్తం అయితే కనిగిరి సరుకుల వరకే 2500 అయింది. ఇంకా డీమార్ట్లో వచ్చేసి ఒక 500 అయి ఉంటుంది. 500 కూడా అది ఇంకా ఎక్కువే అయి ఉంటుంది. మొత్తం 3000 పైనే బిల్లు అయితే అయింది. నేనైతే ఏవంటే అవైతే తెప్పించుకోను, కొంచెం చూసే తెప్పించుకుంటా. మనం ఖర్చులు అయితే తగ్గించుకోవాలి. అందుకోసం అని చెప్పేసి అయితే ఎక్కువ ఏం తెప్పించలే. అవసరమైనవి మాత్రమే తెప్పిస్తా.
ఇంకా ఇవైతే దాదాపు 2 నెలల వరకు అయితే వస్తాయి. ఇంకా బియ్యం కూడా 2 బస్తాలు వేయించుకొచ్చినాం. బియ్యం కూడా 4 నెలల వరకు వస్తాయి. 2 బస్తాలు వేపిస్తే కింటా బియ్యం అయితే వస్తాయి. ఇంకా ఇవి సరుకులు మొత్తం భార్గవ్ అయితే అన్నీ తీసి నాకైతే ఇస్తూ ఉన్నాడు. ఇంక ఈ మ్యాంగో వచ్చేసరికి భార్గవ్ హాస్టల్ నుండి వచ్చే రోజు వాళ్ళ స్కూల్లో అయితే చెట్టు ఉందంట, అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అది ఇప్పటి వరకు తినలా. ఈరోజు అయితే పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు కదా, అందుకే కట్ చేస్తున్నా. పచ్చికాయ తీసుకొచ్చాడు, అయినా బాగుంది. ఇంకా ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయితే బట్టలన్నీ తీసేస్తున్నా. ఈరోజు అయితే మా విషయాలు అయితే బట్టలు అన్నీ తీసుకొచ్చాడు కదా, అవన్నీ అయితే ఉతికి ఆరేసా. ఎండకు బాగా ఆరిపోయాయి తొందరగానే. ఎన్ని ఉన్నాయంటే ఈరోజు 2 బకెట్ల బట్టలు ఉతికేసా. అవన్నీ అయితే మళ్ళీ వెళ్ళేటప్పుడు సర్దియాల. అప్పటి వరకు వాటిని అయితే ఒక బ్యాగుకు పెట్టేసి భద్రం చేయాలి. మా ఇంట్లో అయితే ఎలుకలు ఉంటాయి, ఆ ఎలుకల నుంచి కాపాడాలి అప్పటి వరకు. ఇప్పటికే చాలా బట్టలు అయితే ఎలుకలు కొట్టాయి. అసలు ఎంత జాగ్రత్తగా పెట్టినా ఎలుకలు అయితే వస్తూనే ఉన్నాయి. ఇంక ఈ మధ్య ఎలుకలు గోలు తట్టుకోలేక మా వడ్లు కూడా పక్కకు వేసాము. అంతకుముందు రూమ్లో ఉండేవి వడ్లు, ఆ ఎలుకలు వస్తున్నాయి అని చెప్పి వడ్లు కూడా ఈ మధ్య బయట వేసేసా. ఎలుకల నుంచి తప్పిస్తే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే మళ్ళీ వాళ్ళ బట్టలు అన్నీ వాళ్ళకి పంపించేయచ్చు. ఇంకా పెట్టెలు అయితే అక్కడే పెట్టేశారు, బట్టలు మాత్రం తీసుకొచ్చారు. ఇంకా 2 నెలల దాకా హాలిడేస్. మళ్ళీ జూన్ 12 తేదీ మళ్ళీ బయలుదేరాల. అప్పటి వరకు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మీ పిల్లలందరూ కూడా వచ్చారా హాస్టల్ నుంచి? రాలేదా? కామెంట్ చేసేయండి. ఇంకా బట్టలు అన్నీ మడతలు వేసేసి బ్యాగుకు సర్దేసి ఇంకా మేమైతే ఈరోజు మా విషయాలు వచ్చాడు కదా, తాటికాయలకైతే వెళ్దామని అయితే అనుకున్నాం. ఇంకా బాగా ఎండ ఎక్కువగా ఉంది, 4:30కి వెళ్దామని చెప్పేసి నేనైతే ఇంకా 4:30 అయ్యే లోపల పనంతా కంప్లీట్ చేస్తున్నా. వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది. మళ్ళీ బర్రెలకైతే గడ్డి కొయ్యాలి. అందుకని వెళ్ళే లోపలే నేనైతే పని మొత్తం కంప్లీట్ చేసేసా. ఇంకా ఈ బ్యాగ్ అయితే ఈ మధ్య నేను ఫోన్ కొన్నా, కొత్త ఫోను. ఆ ఫోన్కి అయితే గిఫ్ట్గా ఇచ్చారు. 20,000 పెట్టి ఫోన్ తీసుకుంటే ఈ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా ఈ బ్యాగ్ అయితే పిల్లలకు బట్టలకు అయితే ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే భార్గవ్ ఈ బ్యాగ్ తీసుకెళ్తే నాకు పెట్టొద్దు అని ముందే చెప్తున్నాడు. భార్గవ్ పెట్టి కూడా ఇంటికి తీసుకొచ్చేసిండు, నాకు పెట్టొద్దు అని చెప్పి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే డైలీ మాత్రం ఇలాగే ఉంటుంది వర్క్ అయితే. ఇంకా ఇల్లు వాకిలి అంతా కసువు అయితే చిమ్మేసి అంట్లు కడిగేసి ఇంకా నేనైతే బర్రెలకైతే గడ్డి కోయాలి. బాగా ఎండగా ఉంటుంది ఎక్కువ, అందుకని సాయంకాలం రోజు పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు పొలంలో పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బర్రెలకు గడ్డి కోయడానికి వెళ్తా.
అంతకుముందు ఈ రూమ్లో వడ్లు ఉండేవి. ఎలుకల గోల పడలేక నేనైతే అక్కడి నుంచి వడ్లు అయితే తీసేపించి పక్కన అయితే వేయించాను. ఎలుకలు అసలు కొత్త బట్టలు ఎన్ని పాడు చేశాయంటే చాలా పాడు చేశాయి. ఇక్కడ పని మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా చల్లబడిన తర్వాత తాటికాయలకి అయితే వెళ్ళాము. మా పిల్లలు అయితే తోనేళ్ళని అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతగా పరుగులు తీస్తుండ్రంటే పిల్లలు బయటికి వెళ్తే అంతే కదా ఎవరైనా, వీళ్ళు కూడా అంతే. అక్కడ అంతా ముందే ఈ మధ్య బాగు చేశారు పొలము, ముళ్ళులు ఉన్నాయి అయినా కూడా చెప్పులు ఇప్పేసి మరీ పరిగెత్తుతూ ఉన్నారు. ఇంకా తాటికాయలు కోసుకొని వచ్చేసి నేనైతే గడ్డి కోస్తున్నా. తాటికాయలు ఇంటి దగ్గరికి కూడా తీసుకురాకుండానే మేము గడ్డి కోసే సైడే ఉంటాయి తాటికాయలు. ఇంకా అటు నుంచి అటే వెళ్ళేసి గడ్డి అయితే కోసి వస్తా తాటికాయలు అయితే తీసుకొని ఇంటికి వచ్చేసా. ఇంటికి వచ్చిన తర్వాత పూలు ఉన్నాయి, రేపు అయితే ఊరు వెళ్ళే పని ఉంది, అందుకని చెప్పేసి పూలు అయితే కోస్తున్నా. పూలు అయితే ఈరోజు చాలానే ఉన్నాయి, చాలా రోజులైంది కదా కయ్యక. ఎప్పుడో ఒకసారి కోస్తే ఎక్కువ ఖాళీ టైం అయితే ఉండదు, అందుకని ఈరోజు అయితే దాదాపు ఒక గిన్నె నిండా వచ్చాయి పూలు అయితే. ఇంకా అన్నీ అయితే కోసేసి కడుతున్నా. పూలు కట్టేసరికి ఇంకా పిల్లలు అయితే ఏమన్నా తినడానికి అడిగారు. ఇంకా బొరుగులు మిక్చర్ చేసి ఇమ్మన్నారు లాస్ట్కి. ఇంకా ఇప్పుడు అయితే ఇంకా టమాటా ఆనియన్ అయితే కట్ చేసి వాళ్ళకైతే బొరుగులు మిక్చర్ అయితే చేస్తున్నా. చాలా బాగా కుదిరింది బొరుగులు మిక్చర్ అయితే, సూపర్ టేస్ట్ ఉంది. ఇంక వాళ్ళకైతే ఇచ్చేసి తినమని చెప్పి నేనైతే కొంచెం అట్లా టేస్ట్ చూసి ఇంకా తినలేదు. ఇంకా వంట పని అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.